జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఏకిన్పూర్ గ్రామంలో 15 అడుగుల కాషాయ ధ్వజాన్ని ఘనంగా ఆవిష్కరించారు. బీజేపీ కార్యకర్త గోరుక కిరణ్ నివాసంలో ఏర్పాటు చేసిన ధ్వజాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కొరుట్ల నియోజకవర్గ నాయకుడు సురభి నవీన్ కుమార్ ఆవిష్కరించారు. ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। सुतनाम कुमति निवार सुमति के संगे कांचन वरण विराज सुवे। ఖచ్చితంగా ధర్మం కోసం పోరాడాలి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశం ఫస్ట్, నేషన్ దాని తర్వాత ధర్మం. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పినాడు, దేశం బాగుంటే ధర్మం కాపాడుకోగలుగుతాం. మన దేశమే బాగాలేకుంటే ధర్మాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలి. ప్రతి భారతీయుడు, హిందూ అనే ప్రతి ఒక్కళ్ళు దేశం, ధర్మం ఈ రెండు సూత్రాలని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తున్నా. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఎన్నో డెవలప్మెంట్స్ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో ఖచ్చితంగా మనం వికసిత్ భారత్ కోసం పనిచేద్దాం, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తితో హిందూ ధర్మాన్ని మనం కాపాడదాం, ఇంకా ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, దేశం కోసం, ధర్మం కోసం ఎప్పటికీ మనం ఎల్లకాలం పనిచేస్తూనే ఉంటాం. నేను స్వయంగా ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తాను తెలియజేస్తూ, అందరికీ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, जय श्री राम, जय श्री राम, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान